తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని మీరు మీ పిల్లలందరూ రోజు కనీసం ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఒక శ్లోకానికి అర్థము తెలియచేసి వారానికి ఒక్కసారైనా కానీ లేకపోతే నెలకు 2-3 సార్లైనా కానీ దగ్గరలో గుడికి తీసుకెళ్ళి మన హిందూ సంస్కృతి మన హిందూ కల్చర్ను ప్రతిరోజు కూడా వాళ్ళకి అలవాటు చేస్తే తప్ప వాళ్ళు ఇతర మతాల్లోకి వెళ్ళే అవకాశం లేదు. మీరు ఏ మాత్రము రెప్పపాటు క్షణము మీరు ఎదమర్చినా వాళ్ళు ఎప్పుడెప్పుడా అని ఈ మత మార్పిడి ముఠాలు చిన్న పిల్లల నుంచి కూడా వీళ్ళని మార్చడానికి స్కూల్లో కానీ కాలేజీలలో కానీ వాళ్ళు వెళ్ళే వీధిలోనైనా కానీ ఈ యొక్క ఏ చిన్న అవకాశం దొరికిన హిందువులను మతం మార్చడానికి చాలామంది కాపు కాసుకుంటున్నారు. కాబట్టి మనము మందు ఇదే కాబట్టి వాళ్ళు మారిన తర్వాత మళ్ళీ మన మాట వినరు. ఇది తెలుసుకొని కనీసం ఇక నుంచైనా కానీ సత్యబాబు గారు చెప్పేటువంటి ఆ చివరి లైను మనమందరం పాటిద్దాం. జై బోలో భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సత్యబాబు గారు. నమస్కారం అండి.